ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ రాత్రి వేళ మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నేను ఇలా మీ వైపు చూసి నవ్వడం తప్ప ఏం చేయలేను. దైవ సన్నిధిలో ఉండగా మనము దేవుని వాక్యం వినడానికి మన మనసులు సిద్ధం చేసుకుందాం. దైవ గ్రంథంలో నుండి ఒక మాటను మనము చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 22 వచనాలు చదువుకుందాం. ఎవరైనా నాకు చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు మనము చదువుకుందాం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారుడితో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవమని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుగా వారు త్రాగగలమనిది. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండ నిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాడు. రైట్. చదవడిన వాక్య భాగాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. వాతావరణం అనుకూల పరిస్థితి, మరి మేము ఇద్దరం కూడా వస్తామో రామో తెలియదు, కానీ ఇంతమందిని మీరు తీసుకుని వచ్చారు. మీ కృప గొప్పది నాయన. బిడ్డలను ఆదరించడానికి, వాక్యంతో బలపరచడానికి మమ్మల్ని అందరం కూడా సమకూర్చినందుకు స్తోత్రాలు. మీ దాసులను దీవించండి. ఇంకా మరెక్కువైన బలం, ఆరోగ్యం, శక్తినిచ్చి మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దీనుల పట్ల మీ కృప విస్తరింపజేస్తున్నందుకు స్తోత్రములు. మా ప్రభువా, వాక్యం దీవించండి. మా ప్రభువా, మీరు మా కొరకు పంచిపెట్టండి. మాకు ఏది అవసరమో దానిని మేము మా జీవితాల్లో పొంది మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని, మాతో ఉండమని మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, గత బైబిల్ స్టడీలో సొలొమోను గురించి మనము ధ్యానం చేశాం. అయితే ఆమె యేసయ్యను వెంబడించే స్త్రీగా మనము ధ్యానం చేశాం. బైబిల్ గ్రంథంలో ఇద్దరు సొలొమోనులు ఉన్నారని, ఒకరు యాకోబు యోహానుల తల్లి అయిన సొలొమే అని, హేరోదియ కుమార్తె పేరు కూడా సొలొమే అని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇద్దరు బైబిల్ గ్రంథంలో, అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను తల కోరిన ఒక చిన్నది ఉన్నది కదా, ఆ పాప పేరు సొలొమే. వీరిద్దరు ఉన్నారు. వారిద్దరిలో ప్రాముఖ్యమైన ఒక తల్లి తన బిడ్డలను ప్రభు కొరకు, తాను ఎలాగో ప్రభు కొరకు జీవించిందో, తన బిడ్డలను కూడా ప్రభు కొరకు ఎలాగో పెంచిందో, ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆమెను గురించి 3 మాటలు మనం ఆలోచన చేయడానికి ప్రారంభించి మొదటి దానితో ముగించాం. ఏమిటంటే, ఆమె యేసయ్యను వెంబడించేది అని మనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు ఒక భాగం ఉన్నది. అక్కడ ప్రభువును వారు సమాధి వరకు వెళ్ళి ప్రభువును చూడడానికి పరిగెత్తుకుని వెళ్ళింది. ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆమె కనబడినది అని మనం చూస్తాం. సొలొమే అంటే శాంతి అని అర్థం. ఆమె సమాధానం ప్రభువే గనుక ప్రభు దగ్గర నెమ్మది పొందినది, సహోదరిగా దేవుని నామాన్ని ఘనపరిచినది. ఒకటి, ఆయనను వెంబడించేది అనడానికి గుర్తులు ఏమిటి అంటే, ఆమె ఉపచారం చేసింది అని మనం ధ్యానం చేశాం. మార్కు సువార్త 15:41లో యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనకు పరిచర్య చేయడానికి ఆమె ఇష్టపడింది. ఆహారం పెట్టడం కానీ, బస సిద్ధం చేయడం కానీ, ఏర్పాట్ల విషయంలో కానీ. అవును, కొంతమంది తమ ఆస్తులనిచ్చి ప్రభువుకు పరిచర్య చేశారని మనం చూసాం. అలాగుననే ఆమె పరిచర్య చేయడం మాత్రమే కాదు, రెండవది ఏంటంటే, ఆమె పరిచర్య మాత్రమే కాకుండా మరొక విషయం ఏమిటంటే, ఆమెలో ఉన్న గొప్ప లక్షణం ఆమె కోరుకున్నది. ఆమె కోరిక చాలా విచిత్రమైన కోరిక. లోకములో వారందరూ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కోరుకునే కోరిక వేరు, ఆయనను వెంబడించే వారు కోరుకునే కోరికలు
వేరని మనం చూసాం. అది ఎలా అంటే, ప్రభువా నా బిడ్డలు గొప్పవారిని చెయ్యి అని అడగలేదు, గొప్ప గొప్ప ఇళ్ళు ఉద్యోగాలు ఉన్నతమైన స్థితి అడగలేదు. ఏమంటుందో తెలుసా? ప్రభువా నీ సింహాసనం ప్రక్కన ఒకడు కుడివైపున ఒకడు ఎడమవైపున కూర్చునేటట్టు ఉండేటట్టు చేయి ప్రభువా అని అడిగింది. నా బిడ్డలు నీ చుట్టూ ఉండేటట్టు చూడు స్వామి అని అడిగింది. నిజమే, మన పిల్లలు ప్రభువుతో ఉండాలి, ప్రభువు మన పిల్లలతో ఉండాలని మనం ఎప్పుడు కోరుకోవాలి. అది మంచి కోరిక. దేవుని వెంబడించే వారి కోరిక అలా ఉండాలి. దైవ సన్నిధి నా పిల్లలకు ఉండాలి, నా ఇంటికి ఉండాలని కోరుకోవాలి. అటువంటిది ఉండాలని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మూడవదిగా ఆమె ప్రార్థన చేసినది. ఆయనను వెంబడించింది కాబట్టే ప్రార్థన చేసే అలవాటు ఉందని మనం చూసాం. వాస్తవమే, ఏం ప్రార్థన అంటే ప్రభువుతో ఉండాలి అనే కోరిక కలిగిన ప్రార్థన. ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర అడుగుతూ ఉంది. మనం కూడా మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి, మన ఇంటి కొరకు మనం ప్రార్థన చేయాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం గత బైబిల్ స్టడీలో. ఆఖరిగా ఆమె భక్తి గలదని మనం చూస్తున్నాం. ఆమె ఎందుకు భక్తి గలదో తెలుసా? ప్రభువు వారు చనిపోయినప్పుడు కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా తల్లి అయిన మరియతో, మగ్దలేని మరియతో పాటు సలోమి కూడా ప్రభు యొక్క శిలువ దగ్గర నిలబడింది. సరే, మనము ప్రారంభ దినాల్లో ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నామో, ప్రేమగా ఉన్నామో, కలిసి ఉన్నామో, ప్రభు యొక్క మనసు కలిసి జీవించామో, మన మరణ పర్యంతం, ఈ లోకం విడిచే పర్యంతం ప్రభువుతో అలాగున మన భక్తి జీవితాన్ని కొనసాగించాలి అని మనం చూసాం. ఇవంతా యేసు ప్రభువుని వెంబడించే శిష్యుల యొక్క లక్షణాలు. నేను ప్రార్థనకు వచ్చే వారి లక్షణాలు నేను చెప్పడం లేదు సుమా. యేసు ప్రభువును వెంబడించాలని కోరుకునే వారికి ఈ లక్షణాలు ఉండాలి. సలోమిలో కూడా ఈ గొప్ప లక్షణాలు ఉన్నాయి కనుకనే దేవుడు ఆమె గర్భములో నుండి 2 శిష్యులను దేవుడు ఇచ్చాడు. యాకోబు, యోహోను దేవుని శిష్యులు. 12 మంది శిష్యులలో 2 ఉరిమెడు వారు అని అర్థం ఇచ్చేటువంటి గొప్ప శిష్యులను దేవుడు ఇచ్చాడు. రెండవది ఏమిటంటే, ఆమె యేసు ప్రభువుని ఆరాధించినది అనే మాట ఈ రాత్రి వేళ మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాము. చూడండి, యేసు ప్రభువుని ఆమె ఎలా ఆరాధించింది. షీ ఈజ్ అ వర్షిపర్. ఆమె ఆరాధించిందని మనం ఎలాగూ తెలుసుకోగలం? మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతారా? మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. మనము యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ఈ లక్షణాలు ఆరాధించే దేవుని పిల్లల్లో ఉండాల్సిన లక్షణాలు. పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు ఎందుకు వస్తున్నారు తెలుసా? ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తా. యూదులకు ఒక మంచి అలవాటు ఉంది. అదేమిటంటే, ఎవరైనా చనిపోతే వారి మీద ఉన్న ప్రేమను బట్టి, వారి మీద ఉన్న మమకారాన్ని బట్టి వారు ఏం చేస్తారంటే, శరీరం కుళ్ళు పట్టకుండా ఉండాలి కదా, అందుకని ఆ శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోస్తారనమాట. ఏ పురుగు పట్టకుండా ఉండడానికి, తొందరగా పాడవకుండా ఉండడానికి, ఆ దేహాన్ని మరలా చూసుకొని ఆ ప్రేమను మరలా తలపోసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారంటే సుగంధ ద్రవ్యాలు పూస్తారు. ఆ అలవాటు వారికి ఉంది, ఆ ఆచారం ఉంది. వారు గబగబా ఉదయమే లేచారు. ఎవరి దగ్గరికి? ప్రభు దగ్గరికి. ప్రభు యొక్క సమాధి దగ్గరకు వెళ్ళడానికి వారు పరిగెత్తుకొని వచ్చారు. మన మనసులో ఉన్న ప్రేమను ప్రభువుతో పంచుకోవడానికి, ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయనకు చెప్పడానికి పరుగులెత్తుకొని ఉదయకాలమే మనం ఎక్కడికి రావాలి? ఆరాధనకు రావాలి. వారు ఆ యొక్క అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ సుగంధ ద్రవ్యాలు ఆయనకు పూయడానికి పరిగెత్తుకొని వచ్చారు. సూర్యోదయం అయినప్పుడు కాదండి. వాళ్ళు ఏమి చెప్తున్నారంటే, పెందలకడ లేచి అన్నాడు. ఆరాధన కూడిక ఉన్నప్పుడు పెందలకడ లేచి అలవాటు ఉండాలి మనకు. పెందలకడ లేచి ప్రభు పాదాల దగ్గర కూర్చొని కొంత సమయాన్ని గడిపి దేవుని ఆత్మ వాక్యము చేత నింపబడి మనం బయలుదేరాలి. సూర్యోదయమైనప్పుడు అన్నాడు. అంటే ఏం చేస్తున్నారు? పెందలకడ లేచుట అనేది దేన్ని చూపిస్తుందంటే సిద్ధపాటును చూపిస్తుంది. ఏమిటి? వీ మస్ట్ బి రెడీ టు గో టు ద చర్చ్. దేవుని మందిరానికి వెళ్ళడానికి మన మనసు సిద్ధంగా ఉంటే కాళ్ళు కూడా సిద్ధంగా ఉంటాయి. మనసే సిద్ధంగా లేకపోతే కాళ్ళు కూడా సిద్ధంగా ఉండవు. అంతే కదా. ఒక ఆయన అన్నాడు, కొంతమంది విశ్వాసులు ఈడకు వచ్చారండి, సాతానుడు కొంతమంది కాళ్ళు మింగేశాడు, అందుకే వాళ్ళు ఇంకా రాలేదు ఈడకు అన్నాడు. కొంతమంది ఇక్కడికి వచ్చారు కానీ వాళ్ళు తలకాయలు మింగేశాడు, అందుకని వాళ్ళు ఇంకే వాక్యం వింటలేదు, నిద్రపోతున్నారు అన్నాడు. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడంటే మాయ చేస్తాడు. వాని మాయలో పడకుండా ఆరాధన పోగొట్టుకోకుండా ఉండాలి. సలోమి ఆరాధన కొరకు సిద్ధపడింది. ఆమె సిద్ధపడని తెలియజేస్తుంది. ఆరాధన కొరకు మన మనసును మనము సిద్ధపరచుకోవాలి. ఆదికాండం 18వ అధ్యాయం, అది సందర్భం కాదు.
ముగ్గురు దేవదూతలు అబ్రహాము గుడారము దగ్గరకు వచ్చినప్పుడు ఆమె సిద్ధపరిచింది వారికి వడ్డించడానికి. భోజనం వడ్డించడానికి ఒక కోడె దూడను వధించి ఆహారము సిద్ధపరిచి రొట్టెలు కాల్చి వారి కొరకు అప్పగించడానికి ఆమె సిద్ధపడగలిగి ఉంది. మనము కూడా స్తుతులు చెల్లించేటప్పుడు, పాటలు పాడేటప్పుడు ఈ పాట ఆరాధనలో పాడాలి, ఈ పాట ఆ ప్రభువుని గణపరుస్తూ పాడాలి, ఇదిగో ఈ స్తుతులను ప్రభువుకు సమర్పించాలని మన మనస్సును సిద్ధం చేసుకుని దేవుని ఆత్మతో సంధించి రావాలి ఆరాధనకు. ఆరాధన అంటే ఒకవేళ ఎవరైనా అలాగ రెడీ కాకపోతే ఈ 99 మంది చేసే ఆరాధనను ఆ ఒక్కడు మనసు కరిగి వాడు కూడా వెళ్తూ పాటు ఆ బల్ల యొద్దకు తెప్పబడాలి. అది ఆరాధన సూచన. అంత సందర్భం అది అవసరం, సంఘములో అది అవసరం. దైవ గ్రంథములు మనం చూస్తున్నాము, ఆమె సిద్ధపాటును మనం చూస్తాం. ఎందుకు సిద్ధపడుతుందంటే అర్పణ అర్పించడానికి, ఆమె ప్రభువుకు సమర్పించడానికి, ఆ సుగంధ ద్రవ్యాలు ప్రభువుకు సమర్పించడానికి లేచింది. అబ్రహాము 22వ అధ్యాయం మొదటి వచ్చిన మనమందరికి తెలుసు, తన కుమారుని అర్పించమన్నప్పుడు పెందలకడ లేచాడు. గాడిదకు గంత కట్టి కట్టెలు చీల్చి ఎవరితో సంబంధం లేకుండా తన బిడ్డను తీసుకొని కావలసిన వాటిని తీసుకొని ఆ కుమారుని అడిగాడు, కుమారుని తీసుకున్నాడు. కట్టెల అవసరం కట్టె తీసుకున్నాడు, నిప్పుల అవసరం నిప్పు తీసుకున్నాడు. ఇంకెవరితో అవసరం లేదు, తీసుకుని బయలుదేరాడంటే. నీవు ఆరాధన చేయాలంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. నీవే బయలుదేరి వెళ్ళాలి, నేనే బయలుదేరి వెళ్ళాలి. మేము ఏమంటారు, కంప్లీట్ ఫ్యామిలీ రాలేకపోతున్నాం కాబట్టి నేను కూడా ఆరాధన మానేసాను అనకూడదు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఒకరికిద్దరికి అవసరం ఉండి వారు మానేస్తే, ఇబ్బంది అయితే, అయిపోతే నువ్వు ఖచ్చితంగా ఆరాధన చేయాలి. దేవుని బిడ్డలు ఆరాధన చేయడానికి సిద్ధపడాలి. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 29వ అధ్యాయం 20వ వచనం చూడండి. అక్కడ రాజైన హిజ్కియా మనకు కనబడుతుంటాడు. ఆయన ఎంత గొప్ప రాజు అంటే దేవుని కొరకు అనేకమైన దుర్గములను కట్టించిన వాడు. దేవుని ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు కట్టించాడు. 29:30 2వ దినవృత్తాంతాల గ్రంథంలో. అప్పుడు రాజైన హిజ్కియా 2వ దినవృత్తాంతములు 29:20 పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని, ఏమంటే నేను అడుగుతాను, వాళ్ళు వచ్చి అయ్యా మనం వెళ్దాం అనాలా, లేకపోతే ఈ నెల వాళ్ళని రండి వెళ్దాం అనాలా? రాజు వచ్చి ప్రజలను బ్రతిమలాడాలా, లేకపోతే అధికారులు వచ్చి రాజును బ్రతిమలాడి మందిరాన్ని తీసుకెళ్లాలా? ప్రజలే పోవాలా, అధికారులే పోవాలా. కానీ రాజు వచ్చాడు, ఏమంటారు తెలుసా? రండి మందిరానికి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించితిని. నీ వాక్యములను తాళుకొనగా ఆశపడుచున్నది నా ప్రాణమెంతో తృష్ణగొనుచున్నది. ఈ మాట అంది కోరహు కుమారులు 42వ కీర్తనలో. దేవుని మందిరానికి వెళ్ళడానికి సంతోషం, ఆనందం. ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్తే దేవుడు నాకు ఏ మాట ఇస్తాడో, నన్ను ఎలా ఆదరిస్తాడో, నన్ను ఎలాగో శక్తితో బలపరుస్తాడని పరిగెత్తుకొని రావాలి. మందిరం అంటే అది. ఆయన సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. ఈ రాజు పెన్నలకడ లేసి ప్రజలందరూ అంటున్నాడు, రండి రండి వెళ్దామంటుంటే వీరందరూ ఏమంటున్నారు, అయ్యో రాజే పోతుంటున్నాడు, మనం పోతే ఎలా అని అందరూ వచ్చారు లేదా? అలాగే ఇంటికి పెద్దమైన మనమే బయలుదేరాలి బిడ్డలతో పాటు. తండ్రిగా, భర్తగా నేనే బయలుదేరాలి. నా బిడ్డలు అందరూ కలిసి వస్తారు. నేనే సప్పబడితే మిగిలిన వాళ్ళు వెనకబడే అవకాశం ఉంది. నేను అలా అందరూ అని చెప్పను, కానీ ఖచ్చితంగా బలహీనత పడే అవకాశం ఉంది. కనుక రాజు అందరిని సమకూర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువుని ఘనపరిచిన వాడు. మోషే కూడా సీనాయి కొండ మీదకు పెందలకడ వెళ్ళి దేవుని సన్నిధిలో కనబడి ఆ యొక్క ప్రతిజ్ఞలను ప్రభు దగ్గర తీసుకోవడానికి అన్ని దినాలు 40 దినాలు 40 రాత్రులు ప్రభు సన్నిధిలో గడపడానికి పెందలకడే వెళ్ళాడు. ప్రభు సన్నిధిలో మనం చూస్తున్నాము దేవుని వాక్యంలో
ఇర్మియా భక్తుడు ఇర్మియా కాలానికి వచ్చేసరికి భక్తి సన్నగిలిపోయింది, ప్రజలలో దైవభక్తి లేకుండా పోయింది, భక్తిహీనత విస్తరించిపోయింది. ఇర్మియా గ్రంథం 29:18 ఆయన చెప్తున్నాడు, వారు విననల్లని వారైరి, నేను పెందలకడ చేసి ప్రవక్తలను నా సేవకుల చేత వారి ఎదుగు పంపిన నా మాటలను ఆలకింపక. ఇదిగో నీవు ఇలాగ ఆరాధన చేయాలి, ఇలాగ బలిపీఠం కట్టాలి, ఇలాగ దహన బలి అర్పించాలి, నా దగ్గరకు వచ్చేటప్పుడు నీవు ఇలాగ రావాలని ప్రభు చెప్తున్నా వారు వినకుండా ఆయన ప్రవక్తలను హేళన చేసి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పాడు. ఆ కాలంలో 1వ అధ్యాయం 1వ వచనంలో 1వ అధ్యాయము 1వ వచనంలో మనం దేవుని వాక్యం నుంచి పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, మన పితరులతో మాట్లాడిన దేవుడు, ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా మనతో, అవును, ఆ రోజు ప్రవక్తలతో మాట్లాడాడు, ఈరోజు తన వాక్యముతో మనతో మాట్లాడుతున్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక మన ప్రభువుని ఆరాధించడానికి మనము సిద్ధపడి వెళ్ళాలి, పెందలకడ వెళ్ళాలి. అది సిద్ధపాటు. నంబర్ 2, ఆరాధనలో సిద్ధపాటు అవసరం. అది మొదటిది. రెండవది మనం చూద్దాం, మార్కు సువార్త 16:1 చూస్తారా? రెండవది, మన మనసులను సిద్ధం చేసుకోవాలి. మన మనసులను సిద్ధం చేసుకోవాలి. వారు సిద్ధం చేసుకున్నారు. రెండవది, గడిచిపోగానే మగ్దలేనే మరియయు వచ్చి ఆయనకు అంతవరకు కాదు, సుగంధ ద్రవ్యములను కొనిరి. సుగంధ ద్రవ్యములను కొనుట అనగా మన ప్రభువుకు విలువైన వాటిని మనం సమర్పించాలి. ఏమంటే ఊరికే వస్తాయి సుగంధ ద్రవ్యాలు? కొంత సొమ్ము వెచ్చించాలి కదా, చాలా విలువ. సుగంధ ద్రవ్యం కొనడం అంటే సెంట్ కొనడం ఆ కాలంలో అంత తక్కువేం కాదు. ఈ కాలంలో మనకి అవైలబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి సరిపోయింది. ఆ కాలంలో దొరకడం చాలా రేర్, అరుదుగా దొరుకుతాయి. మరి మరియా యోహాను సువార్త 12వ అధ్యాయంలో అర్పించినది కంప్లీట్గా, పూర్తిగా ప్రభు పాదాలకు పూసిన అత్తరు పూసిన మరియా. అవును, సేరున్నర ఎత్తు అని చెప్పారు అక్కడ. కాబట్టి 16వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే వారు వెల ఇచ్చి కొన్న వాటిని ప్రభువుకి ఇచ్చారు. నేనేమంటానంటే విలువైన వాటిని మన ప్రభువుకు ఇవ్వాలి. విలువైన వాటిని మన ప్రభువుకి ఇవ్వాలి. మనం ఇవ్వాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ జ్ఞానులు అన్ని కిలోమీటర్ల దూరం, మైళ్ళ దూరం ప్రయాణము చేసి బాలుడైన యేసు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆ యొక్క పశువుల పాకలో వారు కానుకలు సమర్పించారు. బంగారము, సామ్రాణి, బోళమును వారు సమర్పించారు. ప్రభువు దగ్గరకు మనం ఎంత దూరం నుండి వచ్చామని కాదు, కానీ ప్రభువుకి ఏమి సమర్పించామో అదే ముఖ్యం. నేను చాలాసార్లు అడిగాను, మరి ఇప్పుడే అడుగుతున్నాను. ఆ దేవుడు కయ్యూనును అర్పణ తిరస్కరించడానికి, హేబేలు అర్పణ అంగీకరించడానికి గల కారణం ఏమిటి? ఇద్దరు అర్పణ ఇవ్వలేదా? కయ్యూను అర్పణ ఇవ్వలేదా? హేబేలు ఇవ్వలేదా? ఇద్దరు ఇచ్చారు కదా. మరి ఇద్దరిలో కయ్యూను ఎందుకు తిరస్కరించాడంటే అర్పణ కంటే అర్పించేవాడు ముఖ్యము కనుక. మనము దేవునికి చాలా విలువైన వారం. మనం ఇచ్చేది కాదు, మన దగ్గర ఉన్నదే ఇస్తాము. పేద విధవరాలు దేవునికి ఎంత కాసులు ఇచ్చింది? 2 కాసులు ఇచ్చింది. అనేకులు చాలా వేల రూపాయలు ఇచ్చి ఉండవచ్చు, కానీ ఆమె ఇచ్చినది ఏంటంటే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ప్రభువుకు సమర్పించింది. కాబట్టి మన ప్రభువుకు మనం ఇచ్చే వాటిని, ఆయనకు విలువైన వాటిని ఇవ్వాలి. రెండవది, మనస్ఫూర్తిగా విలువైన వాటిని మనము ప్రభువుకు సమర్పించాలని మనం చూస్తున్నాం. చూడండి, హేబేలు గురించి మనం చదివే సందర్భంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాల్లో హేబేలు శ్రేష్టమైన బలి అర్పించను అన్నాడు. ఏ బలి? శ్రేష్టమైన బలి, విలువైనది, అమూల్యమైనది, దేవునికి ఇష్టముగా మనం అర్పించే వరముగా ఉండాలని మనం చూస్తున్నాం. కాబట్టి విలువైన వాటిని ప్రభువుకు అర్పించాలి. 24వ అధ్యాయం లూకాసు వార్త 1వ వచనం చదువుతారా? మరొక మాట అక్కడ ఉన్నది. మనము వారు కొన్నారు అన్నాడు. 24వ అధ్యాయం 1వ వచనంలో మరొక మాట అక్కడ మాట్లాడుతున్నాడు. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు అని ఆయన మాట్లాడుతున్నాడు. వైద్యుడైన లూకా రాసిన సువార్త 24:1 ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని, తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు అనే మాట గుర్తుపెట్టుకున్నాం. తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలు. యు మస్ట్ సెపరేట్ సంథింగ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు గాడ్.
నీవు దేవునికి ఏదైతే ఇవ్వాలనుకున్నావో దాన్ని పక్కన ప్రత్యేకంగా పెట్టాలి. అరే నేను ఒకసారి ప్రారంభ దినాల తర్వాత కొన్ని తప్పులు చేసినాను. తప్పులు అంటే ఇప్పుడు డబ్బులు నా జేబులోనే ఉంటాయి, కానీ ఆడకు వచ్చినాక ఎక్కడికి వచ్చినాక అదే కానుక పెట్టా. అది ఆడకు వచ్చినాక రండి అప్పుడు అంటూ ఉండేవాడిని. నేను నాకు అందరి సంగతి తెలియదు, నా సంగతి అనేవాడిని. తర్వాత నేను బైబిల్ చదువుతున్నప్పుడు సిగ్గుపడినాను. కాదు, యూ మస్ట్ సెపరేట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ప్రభు అన్నాడు, కైసరునివి కైసరుకి ఇయ్యండి, దేవునివి దేవునికి ఇయ్యండి. అలాగూ మనం చేసినప్పుడు ప్రభువుని కనపరుస్తాం. వీరు దేవుని కొరకు సుగంధ ద్రవ్యములు సిద్ధపరిచి తీసుకొని వచ్చి అర్పించారు. సిద్ధపరిచిన సువాసనకరమైన హృదయార్పణ దేవునికి ఇష్టమైనది. అంతే, సువాసనకరమైన అర్పణ దేవునికి ఇష్టమైనది. మనము సుగంధ ద్రవ్యములు ఇవ్వాలి, విలువైనవి, మొదటి మాట. రెండవది సువాసనకరమైన అర్పణ. అంటే ఏమిటి? సువాసనకరమైన అంటే ఇష్టమైన, రైట్? ఆ మాటని క్రొత్త నిబంధన వెలుగులో మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మరియా యేసు ప్రభు వారికి ఒక సేరున్నర ఎత్తు అత్తరు తీసుకుని వచ్చింది కదా, ఆ సందర్భంలో పలికిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. 6 దినాలు ముందుగా వచ్చాను. విందు చేసిరి, చేశాను. మిక్కిలి విలువ గల అన్నాడు. అమ్మా, నాకు విలువ గల, నీకు మిక్కిలి విలువ గల, మరెక్కువగా ప్రేమించిన అన్నాడు పాపాత్మురాల దగ్గర. ఆమె ఎక్కువగా ప్రేమించబడిన గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినాయి. నీవెంత క్షమించబడతావో, నీవెంత దేవునికి దగ్గరగా ఉంటావో అంతగా ఎక్కువగా గడగడ వణుకుచూ సమర్పిస్తావు. ఇది ఇక్కడ మనం చూస్తున్నాము. ఆమె మిక్కిలి విలువ గల అత్తరు తీసుకుని వచ్చినది. నేను 2-3 సార్లు చెప్పాను మన బైబిల్ స్టడీస్లో కూడా. ఇంకొకటి, అత్తరు బుడ్డే కదా, నేను పెద్ద ఆయన పాల్గాంధీ గారు అటు కూర్చుంటే అది ఎందుకు నా బుడ్డు పోయొచ్చు కదా, పోసి మళ్ళీ దాచిపెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు బుడ్డిలో ఉన్న అత్తరు మొత్తం ప్రభు పాదాలకు పోసి మళ్ళీ బుడ్డిలో ఏదైనా మళ్ళీ వేరే అత్తరు కొన్నప్పుడు దాంట్లో దాచిపెట్టుకోవడానికి సీసా బుడ్లు దాచిపెడతారు ఆడవాళ్ళు, తెలుసు కదా. ఇంట్లో ఏ డబ్బా అయినా సరే పడగొట్టకుండా పగలగొట్టకుండా లోపల పెడతాం కదా మనం. అట్లా పెట్టవచ్చు కదా, ఆమె ఎందుకు ఇచ్చింది అంటే అన్నాడు, పోసేటప్పుడు సొక్కామని మిగులుద్దామనని మొత్తం ఆయనకి ఇయ్యాలా అని పగలగొట్టింది అని చెప్పాడు ఆయన. మన ప్రభువుకు మనం సమర్పించే హృదయార్పణ ఈ వారానికి రేపు వారానికి ఆయన అనుకోరే విశ్వాసం. నాకు తెలిసి కొంతమంది ఏమైనా అనుకుంటారేమో, అలా ఏముండదు. మన హృదయంలో ఈ దినం ప్రభు ఇచ్చిన తాజా తలంపులతో ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి. సువాసనకరమైన అనే మాటను ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు వారు చెప్పిన మాటను ఆ పౌలు ద్వారా ప్రభు పలికిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎలా ఉండాలి మన ఆరాధన? పరిమళ వాసనగా ఉండాలని, మన జీవితము పరిమళ వాసనగా ఉండాలని ఆయన తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28లో అన్నాడు, మీరు ఇష్టపూర్వకమైన ప్రీతికరమైన సేవ చేయాలి అని చెప్పాడు. అది ఆత్మీయమైన హృదయార్పణ, ఇష్టపూర్వకమైన ఆరాధన, ప్రీతికరమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన. పేతురు పత్రికలో రాసినట్టుగా ఆత్మీయమైన ఆరాధన. మనము చేసేటువంటి ఆరాధన దేవునికి ఇష్టంగా ఉండాలి. మరియ పగలగొట్టిన అత్తరు ఇల్లంతా నిండెను అనే మాట రాయబడి ఉంది. మన హృదయములో ఉన్నది దేవుని స్తుతిస్తుంటే ఆ మందిరములో ఉన్న మనసులన్నీ దేవుడు కదిలించాలి. ఆరాధనలో స్తుతులు చెల్లిస్తున్నప్పుడు
ప్రభువుతో, ప్రభువా నీవే అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నవాడు, నీవు మా దేవుడవు, కానీ మా కొరకు దిగివచ్చి ప్రాణమిచ్చిన వాడవని నీవు స్తుతించుతూ ఉండగా, ఆయన ఘనపరిచి హెచ్చిస్తుండగా, పూజిస్తుండగా, ఈ మాట ద్వారా మిగిలిన హృదయాలు ఆ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె కూర్చున్న హృదయాలు ఏమవ్వాలి? కదిలించబడాలి. వారు కూడా ద్రవీభించబడిన హృదయంతో ప్రభు పాదాల మీద పడి ప్రభువును ఆరాధించాలి. ఆ ఇల్లంతా అత్తరు వాసన నిండెను. నీ హృదయంలో ఉన్న స్థుతులన్నీ, నా హృదయంలో ఉన్న స్థుతులన్నీ అందరి హృదయాలను తాకుతూ ప్రభు వైపు నడిపిస్తుండగా ప్రభు పాదాల మీద మనమందరము పడి ఆరాధిస్తాం. అవును, ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నింపబడింది. ఆరాధన, మన హృదయపులో ఉన్న ఆరాధన ప్రభు పాదాల దగ్గర సమర్పించేటప్పుడు సంఘము కదిలింపబడుతుంది. సంఘం అంతా ఆ వాసన గుర్తిస్తుంది. అది మనం అర్థం చేసుకుంటున్నాం. మూడవ విషయం ఏమిటంటే, మూడో విషయాన్ని మనం చూస్తున్నాము దేవుని వాక్యములో. సూర్యోదయమైనప్పుడు అన్నాడు కదండి. వారు సూర్యోదయమైనప్పుడు, ఎప్పుడు? సొలోమి అవి తీసుకుని సుగంధ ద్రవ్యాలు సమాధి దగ్గరకు వచ్చింది మార్కు సువార్తలో, రైట్? ఆ కొని తెచ్చారు. సూర్యోదయమైనప్పుడు అనే మాట అర్థమవుతుందా? సూర్యోదయమైనప్పుడు వారు పూయాలి. ఇప్పుడు సూర్యోదయం అంటే నీతి సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వాక్య సత్యం, సత్యవాక్యపు వెలుగులో ఆరాధించుట, పూజించుట, సుగంధ ద్రవ్యములు పూయుట మనం అర్థం చేసుకుందాం. అంటే అర్థం ఏమిటంటే, వారు ఆ సూర్యుని యొక్క వెలుగులో ఆయనకు పూసి లోపల ఉంచాలని వచ్చారు. అది నా అక్షరార్థమైన అర్థం. ఆత్మీయమైన అర్థం ఏమిటంటే, దేవుని వాక్యపు వెలుగులో మన ప్రభువుని మనము ఆరాధన చేయాలి. చీకట్లో కాదు, చీకట్లో కాదు, వాక్యపు వెలుగులో మన ప్రభువుని మనము ఆరాధన చేయాలి. ఇంకా మీకు అర్థమవడానికి, ఆరాధన చేసేవారు సొంత మాటలు కాకుండా బైబిల్ చదివి లేఖనాలలో దృష్టాంతములో క్రీస్తు ఎవరో, ఆయన మానవత్వం ఏమిటో, ఆయన దైవత్వం ఏమిటో ఆయనను గురించి పొగుడుతూ మాట్లాడవలసింది. ఫర్ ఎగ్జాంపుల్ నిర్గమకాండం 14వ అధ్యాయంలో వారు పాట పాడుతూ, మోషే, మిరియాము, అహరోన్లు పాట పాడుతూ ఒక మాట అన్నారు. వేల్పులలో నీ మంచివాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. వేల్పులు అంటే దేవదూతలు, దేవదూతల్లో నీవు మహనీయుడవు. నిజమే. ఆ మాట చదివేటప్పుడు నా మనసు అంతా ఉప్పొంగుతుంది. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు దేవదూతల కంటే పైనున్న ఆయనను ఆరాధించేటప్పుడు ఇటువంటి లేఖనాలను ప్రభువు కూడా ఎమ్మాయిము గ్రామానికి వెళ్ళే వాళ్ళతో క్రీస్తును గూర్చిన లేఖనాలను ఎత్తి చూపించి వారికి అవగతం చేశాడు. మనం కూడా లేఖనాల ద్వారా ప్రభువుని స్తుతించాలి. లేఖనములను ఎత్తి ఆరాధనలో, స్తుతులలో. అందుకని సహోదరులు స్తుతులు చేసేటప్పుడు మనం గమనించాలి, వారు ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేయాలి, అది మనం అర్థం చేసుకోవాలి. సొలోమి సూర్యోదయమైనప్పుడు అనే మాటను మనం చూస్తున్నాం. ఆమె సూర్యోదయమైనప్పుడు అనగా అయినప్పుడు సుగంధ ద్రవ్యాలు పూయడానికి సిద్ధపడింది. మనము కూడా దేవుని వాక్యానుసారమైన ఆరాధన చేయాలి. లేఖనములలో ఉన్న క్రీస్తు ప్రభువును మనము ఘనపరచాలి ఆరాధనలో అని మనం చూస్తున్నాం కదా. ఒక మాట దీనికి సందర్భంగా చదువుకుందాము. చూడండి, యోహాను సువార్త 24వ అధ్యాయం. మనకు బాగా ఏమంటారు వచ్చినదే 21 నుండి 24 మనం చదువుతాం. 24వ అధ్యాయము. కాదండి, 4వ అధ్యాయమే, 24 కాదు, 4, 21, 24. ఆయన సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో మాట్లాడిన మాటలు 4వ అధ్యాయము. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు. ఒక్క నిమిషం, 4:21 రైట్. సత్యవర్తనుడైతే, మరలా చదువుదేమంటే, సత్యవర్తనుడైతే దేవుడు ఆత్మ గనుక, అది దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు. అది సత్యము అనగా ఆయన వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆ మాట 4:21లో 21 నుండి చదవాలి. యాక్చువల్గా 24 వచ్చిన వరకు. సరే, ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మ అనగా పరిశుద్ధాత్మతో ఆరాధించాలి. పరిశుద్ధాత్మ మన ఆత్మ మమేకమై కలిసి ప్రభువు నామాన్ని ఘనపరచాలి.
అలాగూ కనపరచాలి, దేవుని వాక్య సత్యముతో కనపరచాలి. దేవుని వాక్య సత్యముతో కనపరచాలి. ఈ విషయాన్ని ఆరాధన చేసే ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాలి. నేను మరలా చెప్తున్నాను, అలంకారమైనటువంటి బయట శబ్దాల ద్వారా దేవుని ఆత్మ రాడు. గట్టిగా అరవడం వలన దేవుని ఆత్మ రాడు. దేవుని ఆత్మను గురించి చెప్పిన మాట ఏమిటంటే, ఉచ్చరింప శక్యముగాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తారని చెప్పబడింది. మూలుగు కూడా పరిశుద్ధాత్మ ఇచ్చేది. రైట్. కాబట్టి మనము ఆరాధన చేసేటప్పుడు చేయవలసినటువంటి ఇది మరొక భాగమని మనం అర్థం చేసుకుంటున్నాం. యథార్థముగా ఆరాధించాలి, ఆత్మతో ఆరాధించాలి. 3, సత్యమనగా వాక్య లేఖనాల ద్వారా ప్రభునామాన్ని మనము హెచ్చించాలి అని చూస్తున్నాం. ఇప్పుడు మనము ఎన్ని విషయాలు చూస్తున్నామో మళ్ళీ చెప్తారు ఒకసారి. ఆరాధనలో మొదటి మెట్టు సిద్ధపాటు. ఏమిటి? సిద్ధపడి మనం ఆరాధన చేయాలి. రెండవది అమూల్యమైనవి ప్రభువుకు సమర్పించి ఆరాధన చేయాలి. మూడవది పరిమళ వాసన కలిగిన ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన మనము చేయాలి. సూర్యోదయమైనప్పుడు చేయాలన్నాడు. ఆ అర్థం ఏమిటంటే వాక్య సత్యములో మనము ఉండి ప్రభువుని ఆరాధన చేయాలి. ఈ విషయంలో ఆమె ఆయనను ఆరాధించే సందర్భంలో, ఆయనను పూజించడానికి వచ్చిన సందర్భంలో మనం తీసుకొని ధ్యానం చేయడం జరిగింది. రైట్. సో మనము ఆరాధనలో ఈ రీతిగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు చిత్తమైతే ఆమె ఆయనను ప్రకటించేదిగా ఎలాగూ జీవించిందో, ఆమె ప్రభు నామాన్ని ఆద్యంతం వరకు ఎలాగూ ప్రకటించిందో తర్వాత మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట, ఆమె వెంబడించేది. ఆమె గుర్తులు ఏమిటంటే ఉపచారం చేయడం, దేవుని కోరిక కలిగి ఉండడం, మానవుల కోరిక కాదు, దేవుని కోరిక, ప్రార్థన చేయడం, భక్తిగా జీవించడం, దేవుని వెంబడించే వారి లక్షణాలు. ఆరాధించే స్త్రీ అంటే ఆమె సమయాన్ని దేవుని కొరకు కేటాయించి సిద్ధపడి ఆరాధనకు వస్తుంది. కొంత వెచ్చించి, సొమ్ము వెచ్చించి, సమయాన్ని వెచ్చించి, సమయం ఇచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు దేవుని పనికి. దేవుని మందిరానికి రావడానికి కూడా మనసు లేదు. సమయం వెచ్చించి, సొమ్మును వెచ్చించి ప్రభువుని ఆరాధించడానికి వచ్చేటువంటి మనసు ఉండాలి. ఆరాధించే మనము సువాసనకరమైన ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన మనం చేయాలి అని మనం చూసాం. వాక్యముతో, వాక్య సత్యముతో మనము ప్రభువుని ఆరాధించాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. సొలొమోను అలాగున ఆరాధన చేసింది. ఈనాడు మనము వాక్యపు వెలుగులో ఈ రీతిగా ఆరాధన చేయాలని మనం నేర్చుకుంటున్నాం. ప్రభు అలాగున మనల్ని నడిపించి దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి. ప్రేమగల మా ప్రియ ప్రభువా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి వేళ మా దృష్టికి మీరు తీసుకొచ్చిన ఈ యొక్క తలంపులు నిజంగా ప్రభువా మమ్మను మీరు నేను ప్రశ్నిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రములు నాయన. మేము మిమ్మల్ని ఆరాధించడానికి ప్రతి దినం, ప్రతి ఆదివారం మా సిద్ధపాటు నాయన, మా యొక్క పరిమళ జీవితం నాయన, మా సమర్పణ మీరు చూస్తున్నారు అయ్యా. అయ్యా, శిరస్సు నుండి సిరిపాదముల వరకు ఆ పాదమస్తకం మీకు అంకితమై ఆరాధించడానికి మిమ్మల్ని కనిపించడానికి సహాయం చేయండి. మీ వాక్యం అందరిలో అన్ని విధాల మధ్యకు దీవించమని ఈ రాత్రి పరిచర్యకై మీకు స్తోత్రం చెల్లిస్తాం. యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు.